అంతా అనుకున్నదే జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు ఢిల్లీ, తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులతో దేశం దృష్టి మొత్తం ఇప్పుడు ఈ స్కామ్ పైకి మళ్లింది. లిక్కర్ పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ ను మార్చి 21వ తేదీ రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది. ఈ కేసు అభియోగ పత్రాల్లో పలుమార్లు కేజ్రీవాల్ పేరును ప్రస్తావించింది ఈడీ. విచారణకు హాజరు కావాలని 9 సార్లు సమన్లు జారీ చేసింది. అయినా విచారణకు నిరాకరించిన కేజ్రీవాల్ అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్, జస్టిస్ మనోజ్ జైన్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఈడీని వివరణ కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఈడీ అధికారుల బృందం సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లడం, సోదాలు చేయడం, ప్రశ్నించి ఆయనను అదుపులోకి తీసుకోవడం వెంటనే జరిగిపోయాయి. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు స్పష్టం చేసిన వెంటనే కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక ఇదే కేసులో మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది ఈడీ. ఢిల్లీలోని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ స్పెషల్ కోర్టు అనుమతి మేరకు ఈ నెల 23 వరకు కవితను కస్టడీలోకి తీసుకుంది ఈడీ. ఇదే కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. అసలింతకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కదేంటి? నిజంగానే స్కామ్ జరిగిందా? ఒకవేళ జరగకపోతే ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేస్తారా? ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ కేసును సిబిఐ, ఈడీ దర్యాప్తు చేస్తుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలోనూ నెలకొన్నాయి. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్టుగా అసలింతకు ఈ లిక్కర్ స్కామ్లో ఎవరికి ఎంత వాటా దక్కింది, ఢిల్లీ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. కేజ్రీవాల్ సర్కార్ 2021 నవంబర్లో నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ప్రకారం లిక్కర్ రీటైల్ విక్రయాల నుంచి ప్రభుత్వం తప్పుకుంది. మద్యం దుకాణాలను నడపడానికి ప్రైవేటు లైసెన్సుదారులకు అనుమతులిచ్చింది. దీనివల్ల లిక్కర్ బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్ట పడుతుందని, ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతోందని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. కొత్త పాలసీ కింద వైన్స్ షాపులను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా, అంటే తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. మద్యంపై ప్రైవేట్ లైసెన్సుదారులు తమకు నచ్చినట్లు డిస్కౌంట్ ప్రకటించవచ్చు. వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వచ్చు. లిక్కర్ హోమ్ డెలివరీ కూడా చేయొచ్చు. ఇవన్నీ మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి ఉద్దేశించినవే. కొత్త పాలసీ వల్ల లిక్కర్పై ఆదాయం 27% పెరిగిందని, 8,900 కోట్ల రాబడి వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లిక్కర్ పాలసీని అప్పట్లోనే బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇండ్ల మధ్య విచ్చలవిడిగా వైన్ షాపులు ఏర్పాటు చేశారని, ఢిల్లీకి లిక్కర్ సంస్కృతిని తీసుకొచ్చారని బీజేపీ నాయకులు ఆరోపించారు. కొత్త మద్యం విధానంలో చాలా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, ప్రైవేటు లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని 2022 జూలైలో ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ఒక నివేదిక విడుదల చేశారు. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో ప్రైవేటు వ్యాపారులకు ప్రభుత్వం 144 కోట్ల మేర లైసెన్స్ ఫీజు మినహాయింపు ఇచ్చిందని చెప్పారు. చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ నివేదికపై లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీపై సిబిఐ విచారణ జరపాలంటూ సిఫార్సు చేశారు. ఆ సమయంలోనే తమపై వస్తున్న ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొట్టిపారేస్తూ వచ్చారు. తర్వాత కొన్ని రోజులకే నూతన లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ క్రమంలోనే 400 మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఢిల్లీలో మద్యం విక్రయాలు మళ్లీ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి. లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సుతో లిక్కర్ స్కామ్పై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. 2022 ఆగస్టులో అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా నివాసంతో పాటు 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అంతేకాదు ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఈడీ గుర్తించింది. సిసోదియాతో పాటు మరో 14 మందిపై సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సైతం కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలోని
సౌత్ గ్రూప్ కు లబ్ధి చేకూర్చడానికి వీలుగా కొత్త లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సౌత్ గ్రూప్ కు పెద్ద ఎత్తున లైసెన్సులు దక్కినట్టు తేల్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2021 వరకు ఢిల్లీలో గవర్నమెంటే మద్యం అమ్మేది. తర్వాత ప్రైవేటుకి ఇద్దామనుకున్నారు. ఆ క్రమంలో పెట్టిన రూల్స్ లో గోల్మాల్ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. రీటైలర్స్, హోల్సేలర్స్ అధిక లాభాలు పొందేలా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తయారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై 2022 ఆగస్టు 17వ తేదీన సిబిఐ ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీష్ సిసోదియాపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. సిసోదియా అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీ, సహాయ కమిషనర్ పంకజ్ భట్నగర్లు కలిసి ముడుపులు ఇచ్చిన కొందరు ప్రైవేటు వ్యక్తులకు అనుచిత లబ్ధి చేకూర్చడానికి ఢిల్లీ లిక్కర్ పాలసీని తయారు చేసినట్లు ఎఫ్ఐఆర్లో సిబిఐ చాలా స్పష్టంగా పేర్కొంది. ఇందులో ఎమ్మెల్సీ కవితను ప్రధాన కుట్రదారుగా చూపింది. సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి కుట్ర పన్ని ఆప్ అగ్రనేతలకు ముడుపుల రూపంలో 100 కోట్లు ఇచ్చి ఢిల్లీ మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా తయారు చేయించుకున్నారని ఈడీ, సిబిఐలు పేర్కొన్నాయి. కేజ్రీవాల్ తో కవిత ఒప్పందం చేసుకున్న తర్వాత మధ్యవర్తులు, దళారుల ద్వారా అప్పటి ఎక్సైజ్ మంత్రి సిసోడియాకు ముడుపులు ముట్టజెప్పినట్లు రిమాండ్ నివేదికలో ఈడీ పేర్కొంది. ముడుపులు ముట్టజెప్పినందుకు గాను ఆప్ నేతలు కవితకు మద్యం విధాన రూపకల్పనలోని అంశాలను చెప్పడంతో పాటు అందులో ఆమెకు అనుకూలమైన నిబంధనలు పొందుపరచడానికి అంగీకరించినట్లు ఈడీ తెలిపింది. అరుణ్ పిల్లై ద్వారా కవిత ఇండో స్పిరిట్స్ సంస్థలో వాటా పొందడంతో పాటు దేశంలో అతిపెద్ద మద్యం వ్యాపార సంస్థ అయిన ఫెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన మద్యం పంపిణీ వ్యవహారంలోనూ భాగస్వామ్యం పొందారని ఈడీ చాలా స్పష్టంగా పేర్కొంది. ఢిల్లీ మద్యం వ్యాపారంలో ఇండో స్పిరిట్స్ సంస్థకు చాలా ఎక్కువ లాభాలు పొందేలా లిక్కర్ పాలసీ తయారు చేశారన్నది ప్రధాన అభియోగం. ఆప్ నేతలకు చెల్లించిన ముడుపులను వీరు లాభాల రూపంలో తిరిగి రాబట్టుకున్నారని ఈడీ చెబుతోంది. మరి లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ ఖజానాకు ఎంత నష్టం వచ్చింది? మద్యం వ్యాపారులంతా దొడ్డిదారులో సిండికేట్ గా ఏర్పడి టోకు వర్తకులు 12%, చిల్లర వర్తకులు 185% లాభం పొందేలా లిక్కర్ పాలసీ విధానాన్ని రూపొందించినట్లు సిబిఐ చెబుతుంది. టోకు వర్తకులు పొందే 12% లాభాల్లో 6% మొత్తాన్ని ముడుపుల రూపంలో ఆప్ నేతలకు తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు సిబిఐ ఆరోపించింది. టోకు వ్యాపారులకు 5% మార్జిన్ ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినా దాన్ని 12%కి పెంచడం వల్ల ఢిల్లీ ఖజానాకు 581 కోట్ల నష్టం జరిగినట్లు సిబిఐ లెక్క తేల్చింది. ఢిల్లీలోని రిటైల్ జోన్ల కేటాయింపునకు నిర్వహించిన వేలంలో 7,029 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా 5,037 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్లు తెలిపింది. లిక్కర్ పాలసీ విధానంలో లోపాల వల్ల ఢిల్లీ ఖజానాకు మొత్తం 2,873 కోట్ల నష్టం జరిగిందని సిబిఐ చెబుతోంది. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నా ఈడీ ఇప్పటి వరకు 31 మంది నిందితులపై 5 ఛార్జిషీట్లు, 6 అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు హైదరాబాద్, ముంబై, చెన్నై సహా దాదాపు 245 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరుణ్ పిల్లై, సమీర్ మహేంద్రు, పి శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, మాగుంట రాఘవ, మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్, కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. వీరిలో అరుణ్ పిల్లై, మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. మనీష్ సిసోదియా అనుచరుడు దినేష్ అరోరా, మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబు, పి శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఈ కేసులో సిబిఐ విచారించింది. ఇక లోక్సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్టును ఆప్ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల బృందం చేరుకున్నప్పుడు ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. దీంతో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా అరెస్ట్ అయినప్పటికీ ఆయనే సీఎంగా కొనసాగుతారని ఆప్ నేతలు చెబుతున్నారు. అవసరమైతే
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని అంటున్నారు. अरविंद केजरीवाल का अरेस्ट भारतीय जनता पार्टी की और प्रधानमंत्री नरेंद्र मोदी जी की एक राजनीतिक साजिश है। प्रधानमंत्री नरेंद्र मोदी जी को अगर किसी एक नेता से डर लगता है तो वो नेता अरविंद केजरीवाल है। 2 साल में जब से इस केस का इन्वेस्टिगेशन चल रहा है, 2 साल में 1 रुपए की भी रिकवरी ना ईडी ना सीबीआई कर पाई है। 500 से ज्यादा अफसर इस केस में लगे हुए थे, 1000 से ज्यादा रेड्स हुए। आम आदमी पार्टी के नेताओं के घर, मंत्रियों के घर, उनके ऑफिसेज में हर जगह रेड हुई, लेकिन उसके बावजूद 1 रुपया आज तक नहीं मिला है। तो आज लोकसभा का चुनाव अनाउंस होने के बाद अरविंद केजरीवाल का अरेस्ट एक राजनीतिक साजिश है। लेकिन मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी को कहना चाहती हूँ कि अरविंद केजरीवाल सिर्फ एक इंसान नहीं है, अरविंद केजरीवाल एक विचार है। अगर आपको लगता है कि एक अरविंद केजरीवाल को गिरफ्तार करके आप इस विचार को खत्म कर सकते हो तो आपको गलत लगता है। अरविंद केजरीवाल जी दिल्ली के मुख्यमंत्री थे, दिल्ली के मुख्यमंत्री हैं और दिल्ली के मुख्यमंत्री रहेंगे। లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్టు పెద్ద రాజకీయ కుట్రేనని ఆప్ ఎంపీ రాఘవ్ చెడ్డా ఆరోపించారు. పంజాబ్ సీఎం మాన్, కాంగ్రెస్, డీఎంకే, సిపిఐ, సిపిఎం, టీఎంసీ, సమాజ్వాదీ, ఆర్జేడీ పార్టీలు ఖండించాయి. ఎన్నికల సమయంలో అరెస్టులు రాజకీయాల స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శించారు.